బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. సార్ నమస్తే, నాది ఎర్రవనపాలెం నియోజకవర్గం. నాది ఎర్రవనపాలెం నియోజకవర్గం సార్. నేను సిద్ధం సభల నుంచి మేమంతా సిద్ధం. ఇప్పుడు ఏదో చూస్తున్నాను, జగనన్న జూన్ 5వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అది పక్క రగనన్న మంచితనం ఈ దేశంలో ఎవరు చేయలేదు సార్. హ్యాండిక్యాప్ నేను ఇంటికి వచ్చి నాకు పింఛన్ తెల్లారి వరకు 5ంటికి వచ్చి వాలంటీర్ ద్వారా ఇదిగో బాబు మీ జగనన్న పంపించాడు 3000 పింఛను తీసుకోండి అని పంపించాడు. జగన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి సార్. మళ్ళీ జగనే రావాలి, వస్తాడు పక్క. అయితే మీరు ఎవరు హీరో ఫ్యాన్స్? నేను మహేష్ బాబు ఫ్యాన్స్. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ హీరోస్ అందరూ ఒకవైపు సపోర్ట్ చేస్తారు సార్. హీరోలో హీరే స్టేట్ లో పొలిటికల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్క. ఇది చరిత్ర తిరగరాసి చేస్తాడు, ఇబ్బంది లేదు. అది కథ. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు హీరో క్యాంపెయిన్ కానీ సార్. వాళ్ళందరూ ఎలాగా మరి హీరోస్ అందరూ మారే అవకాశం? సింహం అని చెప్పాడు సారు. సింహం సింగిల్ గానే వస్తుంది. 100 మంది గుంపులుగా వచ్చినా సింహాన్ని ఏం చేయలేరు. రేపు జూన్ 5వ తారీఖు తెలుస్తుంది, 4వ తారీఖు సింహం ఏందో ఆంధ్రాలో. ఈ స్టోరీలు ఎవరెవరో జూన్ 4వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 1 గంట మధ్యలో తేలిపోతుంది. అది పక్కాగా. ఇక్కడ ఎలక్షన్ కి వచ్చేటప్పుడు హీరోయిన్ రాజకీయ నాయకుడు అంటారు. అంతే పక్కే సార్. రాజకీయమైన సార్ హీరో అందరం చూస్తాం. చిరంజీవి వస్తే పవన్ కళ్యాణ్ చూస్తాం. ఓటింగ్కి వెళ్ళే వరకు జగన్ పక్కాగా ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ గారిని మళ్ళీ సీఎం చేయాలని అందరూ ఉర్రుగులుతున్నారు సార్. 100 మంది వచ్చినా కానీ. ఓకే. అనుభవం ప్రకారంగా మీరు ఒక హీరోగా ఎంచుకునే ఉంటారు సినిమాల్లో. ఎవరు ఫ్యాన్స్ సార్ మీరు? హీరో అంటే ఇప్పుడు మామూలుగా మనం తీసుకుంటే జగన్ గారే హీరో. ఇక్కడ పొలిటికల్ లో కాకుండా సినిమాల పరంగా అయితే ఎవరికి హీరో? అయితే నేను ఫస్ట్ లో హీరోగా బాలకృష్ణగా ఎన్నుకున్నాను. అవును. రాజపరంగా మాత్రం నాకు జగన్ అంటే చాలా ఇష్టం. మరి బాలకృష్ణ గారితో పాటు ఇటుపక్క పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు. మీరేమో వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు జగన్ గారు చేస్తున్న పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో చూస్తే రైతు భరోసా, విలేజ్ క్లినిక్లు, తర్వాత పింఛన్ ఇంటి దగ్గరికి తీసుకురావడం, సుమారుగా 2,30,31 ఉద్యోగాలు రావగానే ఇచ్చారు. కాబట్టి మరి ఆయన హీరో. కాబట్టి మరి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు పెంచిన అంటున్నాడు. 6,000 రూపాయలు మరి వికలాంగులకి అంటున్నాడు, 4,000 రూపాయలు పెంచిన అంటున్నాడు. మరి వాళ్ళని నమ్మి మరి ఏమైనా మోసపోతారేమో కొద్ది భయంగా ఉంది. కానీ నిజంగా పరిపాలన చేసేవాడు మాత్రం జగనే. రియల్ హీరో జగనే, జగన్ గారే. తప్పనిసరిగా ఆయనే గెలుస్తారు. నమస్తే సార్. ఎవరు ఫ్యాన్స్ సార్ మీరు? నేను మా జగన్ ఫ్యాన్స్ అండి. ఇక్కడ మరి జగన్ గారు ఫ్యాన్స్ కాకుండా ఎవరు ఫ్యాన్స్ అంటున్నారు? నేను చిరంజీవి ఫ్యాన్స్ అండి. మరి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, మరి మీరేం జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ నుంచి అతను పేదల కోసం పాటుపడిన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా పేదలకు మంచి పథకాలు చేశాడు కాబట్టి మేము అతను జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాం. మరి జగన్ గారిని ఎందుకు నమ్మాలి అసలు? ఇక్కడ వాళ్ళందరికీ సినిమా హీరోస్ కానీ లేకపోతే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్కి కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి మీరు జగన్ గారు ఫ్యాన్స్ అంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు పేదల వైపు ఉన్నాడు సార్. పేద ప్రజలను కాపాడేవాడే నిజమైన హీరో. ఎక్కడో హైదరాబాద్లో ఉండి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో షూటింగ్లు తీసుకొని సినిమాలు తీసుకొని అక్కడ హైదరాబాద్లో ఉండి ఇక్కడ పేద ప్రజలకు ఏమీ చేయని వాళ్ళు హీరోలు ఎప్పుడూ కారండి. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే.